హాయ్ ఫ్రెండ్స్, మనకి బిగ్ బాస్ సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో దీంట్లో ఓనర్స్ టెనెంట్స్ మాత్రమే నామినేట్ చేశారా, లేకపోతే టెనెంట్స్ ఓనర్స్ మాత్రమే నామినేట్ చేశారా? సో వీటి గురించి మాట్లాడుకుందాం. మన దాంట్లో ఇద్దరు అయితే డిఫరెంట్ గా కూడా నామినేషన్స్ చేశారు. సో వాళ్ళెవరు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అసలు వీళ్ళందరిలో హై టార్గెట్ ఎవరు అంటే, మనం ఒకళ్ళు అనుకుంటే అది ఇంకొకరికి వెళ్ళింది అనమాట. అసలు టోటల్ టార్గెట్ అనేది. సో వాళ్ళెవరో కూడా మొత్తం అంతా డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దమ్ము శ్రీజ ఎవరిని నామినేట్ చేసిందో తెలుసా? మాస్క్ మ్యాన్ ని నామినేట్ చేసింది, హరీష్ గారిని. వాళ్ళ టీమ్ లో ఉన్న హరీష్ గారిని దమ్ము శ్రీజ నామినేట్ చేసింది అనమాట. సో ఇది చాలా డిఫరెంట్ గా ఆలోచించిందని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేసింది. ఇది ఆల్వేస్లీ ఉన్నదే. సో భరణి గారి మీద అప్పటి నుంచి ఎగ్ దగ్గర నుంచి అందరికి చాలా గట్టిగా ఉంది. ఒక ఇష్యూ అయితే నడిచింది కదా హరీష్ గారి మీద సాటర్డే ఎపిసోడ్ లో. సో ఎవరు చెప్పినా వినుకున్నా నాది తప్పు లేదు అన్నట్టు బిహేవ్ చేశారు కదా. సో ఆ బిహేవియర్ ఎవ్వరికి నచ్చలేదు. సో ఆల్వేస్ అందరూ ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి హరీష్ గారికి, ఇంకా దమ్ము శ్రీజ కూడా సో ఆపోజిట్ గానే నామినేషన్స్ అయితే వేసింది. దీంట్లో మనకి వింతేమీ లేదు. ఎందుకంటే ఆల్వేస్ ఆ రోజే అనుకున్నాం కదా హరీష్ గారికి గట్టిగా పడతాయని. సో హరీష్ గారిని నామినేట్ చేసింది, మాస్క్ మ్యాన్ ని అలాగే భరణి గారిని కూడా నామినేట్ చేసింది. సో భరణి గారిని మేబీ ఎగ్ టాస్క్ లో వాళ్ళు తెలిసినా చెప్పకుండా అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా మాకేం తెలియదు అన్నట్టు అలా బిహేవ్ చేశారు కదా, అబద్ధం చెప్పారు కదా. సో దాని వల్ల కూడా నామినేట్ చేసి ఉండొచ్చు దమ్ము శ్రీజ. అంటే ఫస్ట్ వీక్ లో వీళ్ళు ఎలా ఉన్నారు? సో ఏదేమైనా సరే మనం ఆపోజిట్ లో ఉన్న టెనెంట్స్ నే నామినేట్ చేయాలి, వాళ్ళనే పంపించాలి అన్నట్టు ఒక టార్గెట్ గా నడిచింది. బట్ ఈసారి అయితే దమ్ము శ్రీజ డిఫరెంట్ గా హరీష్ గారిని అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ మనీష్ నామినేషన్స్ రీతు చౌదరిని అలాగే భరణి గారిని నామినేట్ చేశాడు. సో మనీష్ అయితే ఆపోజిట్ గా టెనెన్స్ లో ఉన్న వాళ్ళని మాత్రమే నామినేట్ చేశాడు అనమాట. సో రీతు చౌదరికి మనీష్ కి ఎక్కడ ఇష్యూ అయ్యింది అనేది మనకి ఆ నామినేషన్స్ లోనే తెలుస్తుంది. సో భరణి గారు అయితే ఇంకా ఉన్నది వాళ్ళందరికీ ఎగ్ రీజన్, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇదే ఉండింది కాబట్టి సో భరణి గారిని నామినేట్ చేశారనమాట. నెక్స్ట్ ప్రియా నామినేషన్స్ ఎవరు తెలుసా? ఫ్లోరా షైని అలాగే భరణి గారిని. అంటే టెనెన్స్ లో ఉన్న వాళ్ళని నామినేట్ చేసింది ప్రియా. ఇక్కడ ప్రియా కూడా టెనెన్స్ నే నామినేట్ చేసింది. ఎవరిని చేశారో తెలుసా? భరణి అండ్ హరీష్ గారిని నామినేట్ చేశారు. సో భరణి గారిని మనం రీజన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హరీష్ గారిని కూడా సో సేమ్ రీజన్ తో నామినేట్ చేసి ఉంటాడు. అంటే సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. సో దాని వల్ల, లేకపోతే కమాండింగ్ గా మాట్లాడుతున్నాడనో, డిమాండింగ్ గా మాట్లాడుతాడనో హరీష్ చెప్పడానికి బోల్డ్ రీజన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఒక రీజన్ తో పవన్ కళ్యాణ్ హరీష్ గారిని కూడా నామినేట్ చేశారనమాట. సో ఓనర్స్ ఒకరిని, టెనెంట్స్ ఒకరిని నామినేట్ చేశాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ హరీష్ ఎవరిని నామినేట్ చేశాడు? ఇమాన్యువల్ అండ్ భరణి గారిని నామినేట్ చేశాడు. యాక్చువల్ గా ఈ మాస్క్ మ్యాన్ నామినేషన్స్ లో ఖచ్చితంగా తనూజ ఉండిద్దని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే మొన్న ఇష్యూ అయింది, దాన్ని డ్రాగ్ చేసుకుంటా వెళ్ళారు. అంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ నామినేషన్ లో అంతా అయ్యింది కదా అని మేబీ తనూజని లీవ్ చేసి ఇమాన్యువల్ ని అలాగే భరణి గారిని నామినేట్ చేసి ఉంటాడు. భరణి గారిని నామినేషన్స్ అంటే సో చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరికి వెళ్ళి ఫైటింగ్ చేసుకున్నారు. అలాగే ఇమాన్యువల్ విషయంలో గుండంకుల్ ఒక ఇష్యూ ఉంది కదా, అదొక పెద్ద బ్రాండ్ అయిపోయింది ఆయనకి. సో మాస్క్ మ్యాన్ అలాగో, గుండంకులు అలాగా. సో దాని వల్ల కూడా మేబీ హట్ అయ్యింది, ఇగో హట్ అయ్యింది, నామినేట్ చేసి ఉండొచ్చు. సో వీళ్ళిద్దరిని అయితే హరీష్, మాస్క్ మ్యాన్ నామినేట్ చేశారు. డీమన్ పవన్ ఎవరు నామినేట్ చేశాడంటే మనీష్ ని, హరీష్ ని నామినేట్ చేశాడు. సో నిన్నటి వరకు ఒక లెక్క ఓనర్స్ అందరూ. సో నిన్నటి వరకు అందరూ ఒకటే మాట మీద ఉంది, ఒకళ్ళనే నామినేట్ చేయడం ఇదంతా చేశారు. బట్ ఎప్పుడైతే డీమన్ పవన్ ఎలిమినేషన్ లాస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నాడో సో అప్పటి నుంచి ఓనర్స్ లో అయితే చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే కామనర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే మేము అంతమంది ఎవ్వరు నామినేషన్స్ లో లేకపోయినా డీమాన్ పవన్ ఒక్కడే నామినేషన్ లో ఉన్నా సరే డేంజర్ జోన్ కి వెళ్ళాడంటే సో మన మీద ఆడియన్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ లేదు, ఇంప్రెషన్ లేదని చెప్పి వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చే ఉండిద్ది. సో దాన్ని బట్టి సో వాళ్ళలో వాళ్ళు ఉండకుండా సో సపరేట్ అవుదామని చెప్పి నిన్నటి నుంచి ఇష్యూస్ అయితే నడుస్తూ ఉన్నాయి. కామన్ మ్యాన్స్ మీద ఆడియన్స్ కి అంత ఇంపాక్ట్ అయితే అక్కడ క్రియేట్ చేయలేకపోయారు. సో మేబీ ఇక్కడ నుంచి అదైతే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక్క డీమాన్ పవన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ బర్నీగానే నామినేట్ చేశారు. అండ్ ఓనర్స్ నామినేషన్స్ అయితే ఎలా ఉన్నాయి, ఇప్పుడు టెనెంట్స్ నామినేషన్స్ ఎలా ఉంటాయి, సో వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది మనం ఈ నామినేషన్స్ లిస్ట్ చూసిన తర్వాత మనకే అర్థమైపోతుంది. సో రాము రాథోడ్ ఎవరిని నామినేట్ చేశారంటే హరీష్, మాస్క్ మ్యాన్ ని అలాగే కళ్యాణ్ ని నామినేట్ చేశారు. అయితే ఇక్కడ రాము రాథోడ్ యాక్చువల్ గా మనీష్ ని నామినేట్ చేసుంటాడు అని చెప్పి అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. ఎందుకంటే
మనీషే కదా రాము రాథోడ్‌ని తక్కువగా చూడడం, చాలా చీప్‌గా చూడడం, తక్కువ చేసి మాట్లాడడం ప్రతి చోట. సో, ఇలా చేస్తూ వచ్చాడు కదా! మేబీ నామినేట్ చేస్తాడేమో అనుకున్నా మనీష్‌ని. సో, మేబీ దాని తర్వాత కలిసుండొచ్చు. అందుకే నామినేట్ చేసుండడు. సో, అయితే హరీష్‌ని అలాగే కళ్యాణ్‌ని నామినేట్ చేశారు. సో, ఇమాన్యువల్ హరీష్‌ని అలాగే మనీష్‌ని నామినేట్ చేశారు. సో, ఇమాన్యువల్‌ని హరీష్ నామినేట్ చేశారు కాబట్టి హరీష్‌ని ఆల్వేస్ ఇమాన్యువల్ నామినేట్ చేసుంటాడు. వీళ్ళకి ఇష్యూస్ అయింది కదా! గుండంకుల్ ఇష్యూ. సో, తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినట్టు లేదు. సో, ఆ డిస్టెన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ఆ క్లాషెస్ వల్ల ఇమాన్యువల్ హరీష్‌ని నామినేట్ చేసుంటారు. నెక్స్ట్ మనీష్‌తో కూడా మనీష్‌ని ఎందుకు నామినేట్ చేసుంటాడంటే అప్పుడు మనకి గేమ్ జరిగింది కదా! గేమ్‌లో ఒక మిస్టేక్ అయితే చేశాడని చెప్పి నాగ్ సార్ దగ్గరే ఒప్పుకున్నాడు కదా! సో, మేబీ దాని వల్ల నామినేట్ చేసుండొచ్చు. సో, అన్యాయం చేశాడు కదా ఆ రోజు. సో, దానివల్ల నామినేట్ చేసుండొచ్చు. అండ్ అలాగే హౌస్‌లో జరుగుతున్న ఇష్యూస్ గురించి కూడా నామినేట్ చేసుండొచ్చు. భరణి ఎవరిని నామినేట్ చేశారంటే డీమాన్ పవన్‌ని. డీమాన్ పవన్ భరణి గారిని నామినేట్ చేశారు. అలాగే భరణి గారు డీమాన్ పవన్‌ని నామినేట్ చేశారు. దాని తర్వాత ప్రియాని కూడా నామినేట్ చేశాడు. ఎందుకంటే ప్రియాది కుకింగ్ ఇష్యూ ఒకటుంది కదా! సో, ఆ కుకింగ్ ఇష్యూలో వీళ్ళిద్దరికి ఖచ్చితంగా క్లాష్ వచ్చి ఉంటది. అందుకని వీళ్ళిద్దరూ నామినేషన్స్‌లో వెళ్లారు. సుమన్ గారు ఎవరిని నామినేట్ చేశారంటే ప్రియా అండ్ మనీష్‌ని నామినేట్ చేశారు. ఫ్లోరా షైనీ నామినేషన్స్. ఫ్లోరా షైనీ ఎవరిని నామినేట్ చేసిందంటే తనూజాని నామినేట్ చేసింది. డీమాన్ పవన్‌ని నామినేట్ చేసిందనమాట. యాక్చువల్‌గా అదే రివర్స్‌లో తనూజ కూడా ఫ్లోరా షైనీని నామినేట్ చేసింది. అలాగే హరీష్ గారిని నామినేట్ చేసిందనమాట. సో, ఫ్లోరా షైనీ నామినేషన్స్, తనూజ నామినేషన్స్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ తనూజ హరీష్ గారిని కూడా నామినేట్ చేసింది. ఇది ఆల్వేస్ తెలిసిన విషయమే. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, సో, అక్కడ రైస్ దగ్గర నుంచి ఇష్యూస్, అక్కడి నుంచి ఏదో ఒకటి అన్నారు. పోయినసారి నామినేషన్‌లో కూడా నువ్వు అసలు నీ బిహేవియరే బాలేదు. నువ్వు అన్నపూర్ణదేవిలా ఉండాలి. ఇలా చేయాలి, అలా చేయాలని చాలా మాటలన్నారు కదా! సో, తనుజ అందుకే తనుజ హరీష్ గారిని కూడా నామినేట్ చేసుంటుంది. రీతు నామినేట్ చేసింది బర్నీ గారిని, అలాగే ఫ్లోరా షైనీ గారిని. సో, రీతు చాలా డిఫరెంట్‌గా ఉంటుందబ్బా! ఎప్పుడూ కూడా ఓనర్స్‌కి ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, టెనెంట్స్‌కి కొంచెం దూరంగా ఉంటూనే వచ్చింది. మేబీ వాళ్ళతో కనెక్షన్ ఉందో తెలీదు. లేకపోతే డిఫరెంట్ గేమ్ ప్లాన్ అన్నా అయ్యుండొచ్చు. ఎందుకంటే మొన్న హరీష్ గారు సాటర్‌డే ఎపిసోడ్‌లో అలా చేసినా సరే రీతు చౌదరి ఒక్కటే హరీష్ గారిని సపోర్ట్ చేస్తూ వచ్చింది. మేబీ అందరికన్నా డిఫరెంట్‌గా ఉండాలని ఆడియన్స్‌లో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అలా చేస్తుందో, లేకపోతే తన ఒపీనియనే అలా ఉందో మనకు తెలీదు. బట్ ఇప్పుడు కూడా వాళ్ళ టెనెంట్స్ టీమ్‌లో ఉన్న వాళ్ళనే నామినేట్ చేసింది వాళ్ళిద్దరిని కూడా. ఎప్పుడు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది రీతు చౌదరి అయితే. చూద్దాం గేమ్ ప్లానో మరేంటో మనకి ముందు ముందు తెలుస్తుందనమాట. కెప్టెన్ సంజన గారు ఎవరిని నామినేట్ చేశారంటే హరీష్‌ని, అలాగే ఫ్లోరా షైనీ గారిని. సో, వీళ్ళిద్దరికి ఎలా ఇష్యూస్ ఉన్నాయంటే సంజన గారిది ఏంటంటే ఓపెన్ బుక్‌లా ఉంటది. ఎవరితో ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళనే ఆల్వేస్ నామినేట్ చేస్తారు. సో, ఫ్లోరా షైనీ గారితో ఇష్యూస్ క్లియర్ అయిపోయినియి. వీకెండ్ నాగ్ సార్ ఎంత హగ్ చేసుకోమన్నా, ఏం చేసుకోమన్నా, ఎంత సారీ అయినా సరే అప్పుడే యాక్సెప్ట్ చేయలేదు. సో, అలాంటి నామినేషన్స్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. హరీష్ గారిని కూడా నామినేట్ చేసింది. సో, హరీష్ గారు, సంజన గారు ఇద్దరు ఫస్ట్ అయితే మాట్లాడుకున్నారు. బట్ తర్వాత సంజన ఎప్పుడైతే కెప్టెన్ అయిందో హరీష్ గారిలో చాలా చేంజెస్ చూసాము. మేబీ ఆయన కెప్టెన్ అవ్వాలని బాగా ఫిక్స్ అయిపోయారు. నేనే అంతా అందరిని హ్యాండిల్ చేయాలి. నేనే కెప్టెన్ అవ్వాలనుకున్నారు. బట్ తర్వాత సంజన అయింది. సంజన అయిన తర్వాత చాలా ఆపోజిట్ గా మాట్లాడడం, సంజనకు ఆపోజిట్ గా ఉండడం అయి చేస్తూ ఉన్నారనమాట హరీష్ గారు. సో, ఈ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర. సో, సంజన నామినేటెడ్, హరీష్ అండ్ ఫ్లోరా షైనీ. సో, ఇవన్నమాట నామినేషన్స్. టోటల్ గా నామినేషన్ లో ఉంది ఎవరంటే భరణి గారు, హరీష్, మనీష్, ఫ్లోరా షైనీ, డీమాన్ పవన్, ప్రియా అన్నమాట. సో, వీళ్ళైతే నామినేషన్స్ లో ఉన్నారు. అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాగ్ చేయకుండా ఇలాగే షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి మన ఛానల్లో వీడియోస్. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది. సో, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఓకేనా? బాయ్. అయితే ఫస్ట్ ఇదేంటంటే రెడ్ పెయింట్ నామినేషన్స్. అంటే ఫేస్ మీద పెయింట్ వేస్తారు కదా! సో, ఆ నామినేషన్స్ అన్నమాట.